వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుట్టాయిగూడెం అఖిల భారత రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెంలో భారతదేశ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ర్యాలీ మరియు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘ జిల్లా కమిటీ సభ్యులు కారం రాఘవ, మండల కమిటీ సభ్యులు తగరం బాబురావు మాట్లాడుతూ భారతదేశ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% సుంకాన్ని పెంచడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. భారతదేశంపై అమెరికా అనుసరిస్తున్న విధానాలు సమంజసంగా లేవని ఖండించారు. దీని వలన ఆక్వా, టెక్స్టైల్స్, గార్మెంట్ వంటి ఉత్పత్తుల ధరలను ఘోరంగా పడిపోయాయని విమర్శించారు. రొయ్యలు, చేపల రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని, ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా దెబ్బతీస్తుందన్నారు. మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవాలని, రష్యా నుండి ఆయిల్ కొనుగోలు ఆపాలని చెప్పడం, అమెరికాలో ఉన్న భారతదేశ పౌరులపై కఠినమైన చర్యలు తీసుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు. అమెరికా ట్రంప్ సర్కార్ మన దేశ ప్రయోజనాలను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. దీని వలన ప్రతి మత్స్యకార రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెట్టి భారతి, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు బన్నె వినోద్, న్యాయవాది భాషా శ్యాంబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘ మండల నాయకులు కాకాడ కన్నారావు, కలముల రాముడు, కుంజా రవి, పాయం మూకరాజు, కరకాల ప్రతాప్, దాడి మారయ్య, మల్లం చలపతి పాల్గొన్నారు. నా పేరు ఏ బాబురావు, అఖిల భారత రైతుల సంఘం మండల నాయకులు. ఈరోజు ఎస్కేఎం భారతదేశ వ్యాప్తంగా ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఏజెన్సీ బుట్టాయిగూడెం మండలంలో అఖిల భారత రైతుల సంఘం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇవాళ భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువుల మీద కానివ్వండి, పంటల మీద కానివ్వండి, ఆక్వా రంగం మీద కానివ్వండి, మీ పంటల్లో మీ వస్తువులు మేము దిగుమతి చేసుకోవాలంటే 50% సుంకాన్ని మీరు చెల్లిస్తేనే ఇక్కడ దిగుమతి చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే భారతదేశంలో రైతాంగం సరైన మేలైన విత్తనాలు లేక, సబ్సిడీ లేక వెనకబడి ఉంది. కాబట్టి ఏదైతే డొనాల్డ్ ట్రంప్ పెంచిన పన్ను 50% ఉందో ఆ పన్నును రద్దు చేయాలి. యథావిధంగా అమ్మకాలని కొనుగోలు దిగుమతి చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ కానివ్వండి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానివ్వండి, ట్రంప్ చేసిన వ్యాఖ్యల మీద ఏ విధంగా ముందుకొచ్చి ఖండించలేదు. వాళ్ళు నోరు మెదపాలి. అయ్యా ట్రంప్ గారు, మీరు ఇచ్చినటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి ఈ ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడాలి. ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సపోర్ట్గా నిలబడాలి. ఇవాళ రాష్ట్రంలో యూరియా బస్తాలు ఎక్కడ అసలు దొరకట్లేదు. రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలు వేసి ఇప్పుడు నెల కావస్తున్నా సరే వాళ్ళ పంటలకు ఎరువుగా వేయడానికి యూరియా బస్తాలు ఎక్కడా లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి యూరియా బస్తాలని రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ స్టేట్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కార రాఘవ, అఖిల భారత రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు భారతదేశంలో ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఏదైతే అమెరికా ట్రంప్ తీసుకొచ్చినట్టు విధానాలకి వ్యతిరేకంగా మేము ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పత్తి మీద, చేపల మీద, అనేక వస్తువుల మీద ఈరోజు ట్రంప్ ప్రధానంగా 50% సుంకాన్ని విధించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ దేశంలో రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రధానంగా ట్రంప్కి తల వంచి ఈరోజు సుంకాలు ఎత్తివేయటం అంటే ఈ దేశంలో ఉండేటువంటి రైతాంగాన్ని కూడా నిలువున ముంచేయటం అనేది ఈరోజు మా యొక్క అఖిల భారత రైతు సంఘం భావిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే నరేంద్ర మోడీ ఉన్నారో దీన్ని పరిశీలన చేసి పరిశీలనలో ఒక భాగంగానే ఈ యొక్క భారతదేశంలో ఉండే రైతాంగం కూడా కాపాడాల్సిన బాధ్యతలో ఈరోజు ట్రంప్కి వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ కూడా ముందుకు